చిరంజీవి నటిస్తున్న భారీ సోషో ఫ్యాంటసీ చిత్రం 'విశ్వంబర'. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. అనౌన్స్‌మెంట్ తోనే 'విశ్వంబర' సినిమా భారీ హైప్‌ని క్రియేట్ చేసుకోవడంతో పాటు మంచి అంచనాలను కూడా ఏర్పరచుకుంది. చిరంజీవి నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న సోషో ఫ్యాంటసీ సినిమాని మెగా ఫ్యాన్స్ 'విశ్వంబర' విషయంలో ఎంతో ఆశపడ్డారు. వాస్తవానికైతే 'విశ్వంబర' ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సింది. కానీ గేమ్ చేంజర్ అప్పటికే పలుమార్లు వాయిదా పడటంతో ఆ సినిమా కోసం 'విశ్వంబర' సినిమాను వాయిదా వేశారు. ఆ తర్వాత మే 9న వస్తుందన్నారు. అది కూడా జరగలేదు. దీంతో అసలు 'విశ్వంబర' సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేది టాలీవుడ్‌లో పెద్ద ప్రశ్నగా మారింది. మంచి హైప్‌తో మొదలైన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరుస్తుంది. ఈ విషయం ఫ్యాన్స్‌ను తీవ్రంగా కలవరపెడుతుంది. దానికి కారణం మేకర్స్ ఇప్పటికీ 'విశ్వంబర' రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడమే. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో 'విశ్వంబర' అప్డేట్ కోసం మేకర్స్‌ను డిమాండ్ చేస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీజీ వర్క్ జరుగుచున్నది. 'విశ్వంబర' చిత్రాన్ని 90% ఇండోర్‌లోనే తెరకెక్కించారు దర్శకుడు మల్లిడి వశిష్ఠ. కథానుసారం ఈ సినిమాకి 70% సీజీ వర్కే ఉంటుంది. అందుకే ప్రపంచంలోనే పేరెన్నికగన్న వివిధ స్టూడియోలు ఈ సినిమా సీజీకి వర్క్ చేస్తున్నాయి. వాటి నుంచి పూర్తి అవుట్‌పుట్ వచ్చే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించాలనేది మెగా ఆదేశం. ఇందుకు నిర్మాతలు సైతం కట్టుబడి ఉన్నారని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాల విడుదల చేయనున్నట్లు ముందే ప్రకటించేసిన నేపథ్యంలో ఒక 4 నెలల్లో తేడాతో 'విశ్వంబర' కూడా దానికంటే ముందే విడుదల కావాల్సి ఉంది. బహుశా 'విశ్వంబర' విడుదల దసరాకు ఉండొచ్చని ఫిలిం వర్గాల టాక్. యూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రమోద్ ఉప్పలపాటి, వంశీకృష్ణారెడ్డి, విక్రమ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ దాదాపు పూర్తయినా కేవలం 2-3 రోజులు ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. కానీ సినిమా మొత్తం గ్రాఫిక్స్ ఆధారంగా ఉండటంతో వీఎఫ్ఎక్స్ అవుట్పుట్ రావాల్సి ఉంది. ఇందుకే చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించడంలో ఆలస్యం జరుగుతుంది.